నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్వా. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఖమేనీ అడ్డు తొలగించాలని నవంబర్లోనే నిర్ణయించుకున్నాం. ఇజ్రాయిల్ మీకు కనిపిస్తున్నాడు కదా, ఖమేనీ ఒక మత గురువుగా ప్రఖ్యాతిగాంచిండు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కర్జ్ కీలక విషయాలు బయటపెట్టారు. సుప్రీం నేత అడ్డు తొలగించాలని తాము గతేడాది నవంబర్లోనే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఒక మీడియాతో మాట్లాడుతూ గతేడాది చివరిలో ఒక ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఖమేనీ అడ్డు తొలగించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నెతన్యాహు కూడా ఆయన చరిత్ర చూస్తే అంత పెద్దగా ఏం లేదు, కరడుగట్టినటువంటి చరిత్రనే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు అడ్డు తొలగాలి, మొదలు ఇరాన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే ఖమేనీని అడ్డు తొలగించాలనే విస్తృతమైన సర్చింగ్, ఒక ప్రణాళిక కంప్లీట్గా సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఇరాన్పై కొనసాగుతున్న ఆపరేషన్ 2026 మధ్యలో జరగాల్సి ఉందన్నారు. అప్పట్లో ఈ ప్రణాళిక గురించి అమెరికాకు వెల్లడించలేదన్నారు. ఇటీవల ఇరాన్ పాలనను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహుల మధ్య దీని గురించి చర్చ జరిగినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల సంయుక్తంగా ఆపరేషన్ మొదలుపెట్టినట్లు వెల్లడించారు. వాస్తవానికి కూడా మనం ఎక్కడికో దూరంగా ఫంక్షన్కు పోవాలంటే ఫస్ట్ ఫంక్షన్ హాల్ సెర్చ్ చేస్తాం. అసలు ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉంది, ఒక కార్యక్రమానికి పోవాలనుకోండి, మన కుటుంబానికి ఇబ్బంది కలగకుండా నేరుగా ఫంక్షన్ హాల్కి పోయే విధంగా మనం ప్రయత్నం చేసుకుంటాం. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉంది, కారులో వెళ్తే ఫంక్షన్ హాలు మనం పోయే ప్లేస్ను గూగుల్ మ్యాప్లో కొట్టేసినాం అనుకో, చక్కగా రూట్ చూపిస్తే అది వేరు. అంటే ముందుగా పక్కా ప్రణాళిక ఉంటుంది. మన కుటుంబ సభ్యులతో మనం పోతున్నాం కాబట్టి కుటుంబ సభ్యులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఫంక్షన్ హాల్ ఎట్లుంది, ఆ రూట్ ఎట్లా వెళ్ళాలి, ఎట్లా దగ్గర అవుతుంది. ఒక కుటుంబమే ఆలోచిస్తుందంటే ఖమేనీని ఈయనను చంపాలన్నది ఇంకా ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు చర్చలు జరపవచ్చు, ఎంత నిఘా విభాగం, రక్షణ శాఖ వీళ్ళందరితో ఎన్నిసార్లు మాట్లాడవచ్చు. టార్గెట్ రీచ్ కావాలి. అక్కడ ఒకవేళ టార్గెట్ ఫెయిల్ అయిందనుకో అక్కడ ఏం జరిగేది తెలియదు. అక్కడ ఉధృతంగా యుద్ధకాండ ఆ సమయంలోనే రావచ్చు. కానీ టార్గెట్ ఖచ్చితత్వం ఉండాలంటే దాని వెనకాల ఎంత స్కెచ్ వేయచ్చు. వీళ్ళు నవంబర్ నుంచే స్కెచ్ వేయడం ప్రారంభించారు. ఆపరేషన్ తొలి రోజే ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఖమేనీతో సహా ఆయన కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయారు. టెహ్రాన్లోని ట్రాఫిక్ కెమెరాలు, ఫోన్ నెట్వర్క్ను ట్రాక్ చేసి ఖమేనీ కదలికలపై నిఘా పెట్టి అత్యంత ఖచ్చితత్వంతో ఈ దాడి చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. దీంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. మనము భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో మధ్యవర్తిత్వంగా ఉన్నటువంటి అమెరికా ఊరుకోండి అని అన్నది, ఊరుకున్నాం. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్ వీళ్ళు ఊరుకున్నా ఇరాన్ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇరాన్కి కావలసిన అండదండలు చైనా నుండి, రష్యా నుంచి వస్తున్నాయి కాబట్టి అక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. తమ నాయకుడే చనిపోయినాక ఇక మాకు ప్రాణం మీద భయమేమున్నది, ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పుడు ఇరాన్ భీకరంగా ముందుకు వస్తున్నారు. సిచ్యువేషన్ ఏంటంటే నిష్ణాతులైనటువంటి వాళ్ళ విశ్లేషణలో ఇది 3వ ప్రపంచ యుద్ధం కావచ్చు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ల మీద కూడా అటాకులు చేసింది ఇరాన్. వాళ్ళు ఒకవేళ మాకు కంటిన్యూగా మా మీద ఇలా దాడులు చేస్తున్నప్పుడు మేమెందుకు ఊరుకోవాలని వాళ్ళు కూడా ఇజ్రాయెల్, అమెరికాకు సపోర్ట్ ఇచ్చి ఇరాన్పై యుద్ధం ప్రకటిస్తారా? లేదంటే ఇరాన్కు సపోర్ట్గా ఇచ్చి అమెరికా, ఇజ్రాయెల్ని ఎదుర్కొంటారా? యుద్ధం పెరుగుతుందా? లేదంటే ఎవరో మహాత్ముడు రావాలి, మహానుభావుడు వచ్చి యుద్ధాన్ని చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపాలి. ఎందుకంటే ప్రపంచ ప్రజలు కానీ, ఆ దేశాలలో ఉన్న ప్రజలు కానీ ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోరు. అమాయకులైనటువంటి ప్రజలు చనిపోతారు కాబట్టి అందరూ కూడా యుద్ధాన్ని కోరుకోరు.
ఈ యుద్ధం ఆగాలంటే, తీవ్రమవుతున్నటువంటి యుద్ధాన్ని ఆపాలంటే ఎవరో ఒకళ్ళు ముందుకు రావాల్సిందే. వాళ్ళకి నోబెల్ గ్యారంటీ ఇవ్వాలిగా, నోబెల్ శాంతి బహుమతి అర్హులే వాళ్ళు, ఎవరైనా ముందుకొచ్చి యుద్ధాన్ని ఆపితే. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి అని మనం కోరుకుందాం. మరణించినటువంటి వారికి కూడా సంతాపం ప్రకటిద్దాం. ఎవరు కూడా అకస్మాత్తుగా అలాగా యుద్ధంలో మరణించొద్దు, యుద్ధాలు రావద్దనే కోరుకుందాం. యుద్ధంలో చనిపోయిన వాళ్ళంతా కూడా వీరమరణం కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం కుటుంబాలకు సానుభూతి తెలియజేద్దాం. రిఫ్లెక్షన్ న్యూస్ తరపున సానుభూతి, సంతాపం ప్రకటిద్దాం. అందరూ కూడా మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. ఒక్కళ్ళమే మనమే భారతీయులమే మంచిగా ఉండి మనల్ని ఎవరైనా గెలిగిస్తుంటే, ఇబ్బందులకు గురి చేస్తే అప్పుడు మనది కూడా శాంతి అనేది పక్క పెడదాం. ఇక వాళ్ళ దేశంలో కానీ వాళ్ళల్లో కానీ అశాంతిని సృష్టించేటువంటి శక్తి మన భారత్కు ఉంది. కాకపోతే మనం ఎవరిని ఇబ్బంది పెట్టాం కాబట్టి, ఎవరి ఇబ్బందులు ఇబ్బందులు పడ్డా కూడా ఇబ్బందులు పడొద్దని మనం కోరుకునేవాళ్ళం. ఆ దిశగా ఈ యుద్ధం అనేది ఆగాలని మనస్ఫూర్తిగా రిఫ్లెక్షన్ న్యూస్ మా టీం అందరం కూడా మేము కోరుతున్నాం. ప్రపంచం శాంతియుతంగా ధర్మబద్ధంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ప్రేక్షకులారా, ఈ విజృంభణ యుద్ధం పెరుగుతూ ఉంది. ఖమేనీని అడ్డు తొలగించడానికి నవంబర్ నుంచి పెద్ద స్కెచ్ చేసినటువంటి విధంగా తెలుస్తూ ఉంది ఇజ్రాయిల్ వాళ్ళు, అమెరికా కలిసి. మరి ఇలాంటి యుద్ధం ఆగాలని మీరు కోరుకుంటారు. శాంతినే మనం కోరుకునేవాళ్ళం కాబట్టి దయచేసి మీ కామెంట్ రూపంలో యుద్ధం ఆగాలి, ఏ విధంగానైతే అవుతుంది, ఏ విధంగా చేస్తే అవుతుంది, మీ సంపూర్ణమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.